దేశంలోని టాప్ మోస్ట్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మీడియా, ప్రజలను అటెన్షన్లో పెట్టిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం రాజీవ్ రెడ్డితో అట్టహాసంగా జరిగింది. బెంగళూరు ప్యాలెస్లోని 70 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వివాహ వేదిక పోలీస్ కాన్వాయ్లతో వచ్చిపోయే వారితో సందడిగా మారింది. దేశం మొత్తానికి పెళ్లి జరుగుతోందని తెలుసు కానీ ఆ పెళ్లికి ఎవరెవరు వచ్చేది మాత్రం తెలియనివ్వలేదు గాలివారు. ఇంటి దగ్గర నుంచి వివాహ వేడుకకు తన కూతుర్ని తీసుకొచ్చే వీడియోలు, మూడుముళ్ళు వేసే వీడియోలు తీసేందుకు మాత్రమే గాలి జనార్దన్ రెడ్డి మీడియాను అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు జగదీష్ షెట్టర్, యడ్యూరప్ప, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్లకి చెందిన తారలు వివాహ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తదితరులు వస్తున్నట్లు ప్రచారం జరిగినా వారెవరూ అక్కడ కనిపించలేదు. ఇక గాలివారి ఆప్తమిత్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాడ తెలియరాలేదు. ఆయన తరపున భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఇదంతా పక్కన పెడితే గతంలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించారు గాలి జనార్దన్ రెడ్డి. ఆ పరిచయాల్లో భాగంగా చాలా మంది అగ్రనేతలను పెళ్లికి ఆహ్వానించారు. అయితే కేంద్ర ప్రభుత్వం అవినీతి, నల్లధనంపై పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో అవినీతి సామ్రాట్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి వెళ్లరాదని బీజేపీ అధినాయకత్వం తమ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అలా వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కమలనాథులు భావించినట్లున్నారు. అలాగే బీజేపీ నేతలతో పాటు కేంద్రానికి సపోర్ట్ గా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా ఈ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వివాహానికి రావటం ఆసక్తి కలిగించింది.